నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక టిప్ చెప్పబోతున్నాను. హెవీగా ఉన్న డిజైన్ని కూడా సింపుల్ డిజైన్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. అంటే హెవీగా ఉన్న డిజైన్లో కొంత పార్ట్ని సింపుల్గా వేసుకోవడానికి ఒక టిప్ ఉంది. అదైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైను స్టిచెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ డిజైన్లో ఈ స్టిచెస్, ఈ మొత్తం డిజైన్ మనకు అవసరం లేదు. ఓన్లీ ఈ పైపింగ్ లైను, ఈ బుటీస్, ఇవి దీని వరకే కావాలి మనకి. ఫ్లవర్స్ ఏవి వద్దు అనుకున్నాం అనుకోండి, దీంతో కలిపితే ఎక్కువ స్టిచెస్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసినాం అనుకోండి, దీని వరకు అయితే తక్కువ స్టిచెస్ అవుతాయి. స్టార్టింగ్ ప్రైస్ బడ్జెట్లో కూడా మనం డిజైన్ ఇవ్వగలుగుతాం కస్టమర్కి. అలా కావాలనుకున్న వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ డిజైన్ మనం చూసుకోవాలి. ఓకే, ఈ డిజైన్ ఉంది కదా, దీన్ని మనం డైరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ డిజైన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫార్వర్డ్ చేసుకోవాలి. మనకి డిజైన్ ఎంతవరకు అయితే కావాలి అనుకుంటున్నామో అంతవరకు డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి. చూడండి, బుటీస్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైను కాకపోతే స్టిచ్చెస్ ఎక్కువగా ఉన్నాయి. 71,894 స్టిచెస్ ఉన్నాయి. కాబట్టి ఇంత హెవీ బడ్జెట్ పెట్టలేరు అనుకున్న వాళ్ళకి ఈ సింపుల్గా దీని వరకు ఇస్తే సరిపోతుంది. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో పడుతుంది కదా పైపింగ్ లైను, ఆ లైన్ వరకు వస్తుంది డిజైన్. అక్కడి వరకు రాగానే మనం స్టాప్ చేసుకోవాలి. ఓకే, టెక్నికల్ ఇష్యూ పాజ్. ఓకే, వచ్చింది కదా ఇక్కడ వరకు. 2 పైపింగ్ లైన్స్ మధ్యలో బుటీస్ వచ్చాయి కదా. ఆ డిజైన్ ఇంతవరకే చాలు మనకి. ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు వేసిన డిజైన్ వరకు చాలు, ఇదంతా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పాజ్ చేసుకొని ఎన్ని స్టిచ్చెస్ అయినాయి ఇక్కడి వరకు, ఈడి వరకు డిజైన్ అయ్యేటప్పటికి మనకి ఎన్ని స్టిచ్చెస్ వరకు ఆ డిజైన్ అయిపోయింది అనేది ఇక్కడ చూసుకోవాలి. దీన్ని మనం నోట్ చేసుకోవాలి. ఎంత 18,431 స్టిచ్చెస్ అనమాట. 18,430 పడ్డాయా? ఇక్కడ 18,431 స్టిచ్చెస్ పడ్డాయి కదా. ఇంతవరకే కావాలి మనకు డిజైన్. ఈ మిగతా 71,000 డిజైన్ అవసరం లేదు మనకి. అప్పుడు ఇక్కడ డిజైన్ పాజ్ చేసుకొని మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఈ డిజైన్ మీద ఇక్కడ ఉంది కదా, ఇది ఇట్లానే ఉంచుకొని ఇక్కడ కలర్ మల్టిపుల్ ఆప్షన్ అనమాట ఇది. ఈ ఆప్షన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ, ఇందులో డివైడ్ డిజైన్ డివైడ్ ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒరిజిన్ ప్యాటర్న్ నెంబర్, అది మనకు ఇంతకుముందు ఉన్న ప్యాటర్న్ డిజైన్ నెంబర్, అది 14. ఒరిజినల్ ప్యాటర్న్ నేమ్, అందులో మనకు డిజైన్ డౌన్లోడ్ చేసినప్పుడు దాని నేమ్ అనమాట. ఇది న్యూ ప్యాటర్న్ నెంబర్ అనమాట. న్యూ ప్యాటర్న్ నెంబర్ అంటే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకునే ప్యాటర్న్ యొక్క నెంబర్ అనమాట. ఇది న్యూ ప్యాటర్న్ నేమ్. ఇప్పుడు అక్కడ ఇక్కడ నేమ్ సేమ్ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఇక్కడ మనకు నచ్చింది ఏమైనా పెట్టుకోవచ్చు. ఆల్ ఓవర్ న్యూ అని పెట్టుకుందాం. ఆల్ ఓవర్ న్యూ కాబట్టి ఓకే చేసుకోవాలి. ఓకే, ఇది ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డివైడ్ స్టిచ్ అని ఉంది కదా ఆప్షను, ఈ స్టిచ్ దగ్గర ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు ఎంతవరకు ఫార్వర్డ్ అయింది డిజైను, 18,431 స్టిచ్చెస్ పడ్డాయి కదా. ఆ స్టిచ్చెస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 18,431 ఎంటర్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చుకుంటే మనకు డిజైన్ డివైడ్ ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది సపరేట్ అయిపోయింది. మనకు కావాల్సింది ఇది. మనం ఇంతవరకే డిజైన్ కావాలనుకున్నాం కదా, ఇది సపరేట్ అయిపోయింది. దీని డివైడ్ అయిన డిజైన్ ఉంటుంది కదా, ఇంకా ఇది చూడండి, ఒక డిజైన్ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. మనకు ఇదైనా ఇది కావాలనుకుంటే ఇది ఇట్లా వేసుకోవచ్చు ఓన్గా, లేదు ఇది వద్దు అనుకుంటే మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 18,000 స్టిచ్చెస్కి వచ్చింది కాబట్టి
దీన్ని బట్టి ఈ స్టిచ్చెస్ని బట్టి మనం కస్టమర్కి కాస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.